వెల్కమ్ బ్యాక్. ఈక్వెడార్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. ఇప్పటివరకు 77 మంది చనిపోయారు. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల లోపు తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈక్వెడార్ రాజధాని క్విటోకు పశ్చిమ వాయువ్యంగా 173 కిలోమీటర్ల దూరంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో మొదట భూమి కంపించగా, మరోచోట ఆగ్నేయ దిశగా మూసినేకు 28 కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 11 నిమిషాల కాల వ్యవధిలో 2 భూకంపాలు కుదిపేసినట్లు అమెరికా జియాలజికల్ సర్వే తెలిపింది. మొదట భూకంప తీవ్రత 4.8 గాను, రెండో దాని తీవ్రత 7.8 గాను నమోదైనట్లు వెల్లడించింది. క్విటోలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 40 సెకండ్ల పాటు తీవ్రమైన భూప్రకంపనలు రావడంతో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు కుప్పకూలాయి. ప్రాణభయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. వేలాది వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమాచార వ్యవస్థ దెబ్బతిండటంతో గ్యాక్వెల్ అంతర్జాతీయ విమానాశ్రయం, మంతా ఎయిర్పోర్టు మూసివేశారు. మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈక్వెడార్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.